రాజకీయాల్లో వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగిద్దంటారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంటో వయసు పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. నిన్న పద్మనాభం గారిది ప్రెస్ మీట్ చూశాక అర్థమైంది నాకు ఈ విషయం. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, ఏ జిల్లా, ఏ ఊరు, ఏ మండలం అని అడుగుతున్నారు. అసలు మీకు రాజకీయాల్లో అవగాహన ఉందా లేదా? మా దౌర్భాగ్యం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మనుషులు ఉన్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని మాకు అర్థమైంది. ఆర్టికల్ 19 ప్రకారం ఒక భారత పౌరుడిగా ఎవరికైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంది. ఆయన హైదరాబాద్లో ట్యాక్స్ కడుతున్నారు, ఆంధ్రాలో కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఈ మాత్రం కూడా అవగాహన లేని మనిషిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. పిఠాపురం ప్రజలు ఏమన్నా లోకువా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అని అడుగుతున్నారు. అదేదో ఇదే మాట పిఠాపురంలో భారీ బహిరంగ సభ పెట్టి పిఠాపురం ప్రజలు మీరేమన్నా లోకువా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అని చెప్పి ఒక సభ పెట్టి అడగండి, ప్రజలే సమాధానం చెప్తారు కదా. ఏవో తొక్కల స్టేట్మెంట్లన్నీ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అని చెప్పి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం. నీ పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తే మీ ప్రభుత్వం పోయాక మీ జగన్మోహన్ రెడ్డితో మొదటి సంతకం నీ పేరు మార్పు మీద చేయమను. రాజకీయాల్లో వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగిద్దంటారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంటో వయసు పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. నిన్న పద్మనాభం గారిది ప్రెస్ మీట్ చూశాక అర్థమైంది నాకు ఈ విషయం. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, ఏ జిల్లా, ఏ ఊరు, ఏ మండలం అని అడుగుతున్నారు. అసలు మీకు రాజకీయాల్లో అవగాహన ఉందా లేదా? మా దౌర్భాగ్యం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మనుషులు ఉన్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని మాకు అర్థమైంది. ఆర్టికల్ 19 ప్రకారం ఒక భారత పౌరుడిగా ఎవరికైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంది. ఆయన హైదరాబాద్లో ట్యాక్స్ కడుతున్నారు, ఆంధ్రాలో కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఈ మాత్రం కూడా అవగాహన లేని మనిషిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. పిఠాపురం ప్రజలు ఏమన్నా లోకువా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అని అడుగుతున్నారు. అదేదో ఇదే మాట పిఠాపురంలో భారీ బహిరంగ సభ పెట్టి పిఠాపురం ప్రజలు మీరేమన్నా లోకువా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అని చెప్పి ఒక సభ పెట్టి అడగండి, ప్రజలే సమాధానం చెప్తారు కదా. ఏవో తొక్కల స్టేట్మెంట్లన్నీ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అని చెప్పి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం. నీ పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తే మీ ప్రభుత్వం పోయాక మీ జగన్మోహన్ రెడ్డితో మొదటి సంతకం నీ పేరు మార్పు మీద చేయమను.